రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చి యూనిట్లు గ్రౌండింగ్ చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2 నాటికి దశలవారీగా 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో జూన్ 2న ₹1,00,000 వరకు యూనిట్లకే మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకంపై సచివాలయంలో భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ 2 నుంచి 9 వరకు అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు భట్టి విక్రమార్క తెలిపారు. జూన్ 10 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. జూన్ 15 తర్వాత యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అక్టోబర్ 2 నాటికి 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి నెల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లతో సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. రాజీవ్ వికాసం కోసం సంక్షేమ శాఖల కార్పొరేషన్ చైర్మన్లకు యువత దరఖాస్తులు చేస్తున్నారని వాటిని పరిశీలించి జిల్లా కలెక్టర్లకు పంపించాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. 10 ఏళ్లుగా సంక్షేమ శాఖలను రాష్ట్ర యువతను గాలికి వదిలేశారని, తమ ప్రభుత్వం 1 సంవత్సరంలోనే రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వివిధ వర్గాల యువతకు చేయూతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీధర్, బాలమాయాదేవి, యాస్మిన్ బాషా, కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 2న తొలి విడతలో ₹1,00,000 వరకు యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగుల పాలిట వరమని ఆమె అన్నారు. ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.